ఒంగోలులో ఈసీ ఆడుతున్నటువంటి తొండాట బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తట్టుకోలేకపోతున్నారు. ఆయన హైకోర్టుకి వెళ్ళినప్పటికీ ఈరోజు రీవెరిఫికేషన్ మొదలుపెట్టారు. అయితే రీవెరిఫికేషన్లో ఓట్లు ఎన్ని అయినాయి, పోలింగ్ అయిన దానికి వీవీప్యాట్లకు రెండు సరిపోల్చండి అని సుప్రీంకోర్టు వారి ఆదేశాలుంటే, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వారు మాత్రం మీకు మాక్ పోలింగ్ చేసి చూపిస్తాం అని చెప్పడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కొంచెం ఆగ్రహానికి గురయ్యి అక్కడ రీవెరిఫికేషన్ దగ్గర నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయి ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు వారు కూడా ఈరోజు రావాల్సినటువంటి నిర్ణయాన్ని కూడా వారు రేపటికి వాయిదా వేయడంతో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తిరిగి సుప్రీంకోర్టు తలుపులు తట్టనున్నారు. మరి సుప్రీంకోర్టు వారైనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి న్యాయం చేస్తారా లేదా అనేది తెలియాలి. అసలు ఈవీఎంలో ట్యాంపరింగ్ అయిందనే దేశం మొత్తం మొత్తుకుంటుంటే ఎలక్షన్ కమిషన్ వారు మాత్రం ఏం లేదు, మాక్ పోలింగ్ చేస్తామని అభ్యర్థులకున్న